గ్రంథం గురుమిత్ర జర్నీ టు ఇక్సెట్లాన్ డాన్ యువన్. కార్లస్ కాస్నాడా ఆయన గురువుగారు మిత్రుడు అయిన డాన్ యువాన్ గురించి వివరిస్తున్న ఈ గ్రంథం. ఆయనతో ఆయన ప్రయాణించిన ఆయన అనుభవాలన్నీ మనతో పంచుకుంటున్న ఈ గ్రంథం. ఒక యుద్ధ వీరుడి చివరి ఘడియలు. పాఠం. పదమూడో పాఠం. ఒక యుద్ధ వీరుడి చివరి ఘడియలు. ఆదివారం 28వ తారీఖు జనవరి 1962 సంవత్సరం. సుమారు పొద్దున్న 10 గంటలకి డాన్ యువన్ అతని ఇంటిలోకి వచ్చాడు. అతను ఇంటి నుండి తెల్లవారుతుండగానే బయటకు వెళ్ళాడు. అతను ముసిముసిగా నవ్వాడు. అయితే అతను హాస్యాస్పదమైన మానసిక స్థితిలో ఉన్నట్టుగా ఉన్నాడు. అతను నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి సాంప్రదాయబద్ధంగా పలకరించాడు. మనం ఒక చిన్న ప్రయాణం చేయబోతున్నాం డాయ్ అన్నాడు. నువ్వు శక్తికి సంబంధించిన వెతుకులాటలు మనల్ని ఒక చాలా ప్రత్యేకమైన చోటికి తీసుకుని వెళ్ళాలి. కారులో 2 సంచీలాగా ఉపయోగపడే వలలని తీసి ఆహారంతో నింపిన 2 ఆనపకాయల కూజాలని చెరొక మోసే వలలో ఉంచి ఒక తాడుతో వాటిని కట్టి ఒకదాన్ని నాకు అందించాడు. మేము చాలా సావధానంగా ఒక 400 మైళ్ళు ఉత్తరం వైపుకు ప్రయాణించాం. ఆ తర్వాత పాన్ అమెరికా రహదారిని వదిలేసి పడమర వైపుగా ఒక కంకర రోడ్డుకు ఎక్కాము. చాలా గంటలు ఆ దారిలో నా కారు మాత్రమే ప్రయాణిస్తున్నట్టుగా ఉంది. చూడటానికి నేను నడుపుతున్న కొద్దీ నేను నా విండ్షీల్డ్ గుండా ఏమీ చూడలేకపోవటాన్ని గుర్తించాను. నేను ఆ పరిసరాలను చూడటానికి నిర్విరామంగా పోరాడాను. కానీ అప్పుడు చిమ్మ చీకటి అయిపోయింది. పైగా నా విండ్షీల్డ్ మొత్తం నుజ్జు అయిన కీటకాలతో మరియు మట్టితో నిండిపోయింది. నా విండ్షీల్డ్ని శుభ్రం చేయటానికి నేను కారును ఆపాలని డాన్ యువాన్తో చెప్పాను. గంటకు 2 మైళ్ళే వెళ్ళినా సరే కారు నడుపుతూనే ఉండమని. కారు కిటికీలో నుండి నా తలను బయటకు పెట్టి ముందుకు చూస్తూ నడపమని అతను ఆజ్ఞాపించాడు. మేము మా గమ్యస్థానాన్ని చేరుకునేదాకా మేము ఆగకూడదని అతను అన్నాడు. ఒకానొక చోట కుడివైపుకు తిరగమని అతను అన్నాడు నాతో. చాలా చీకటి మరియు దుమ్ము ఉండటం వలన కారు హెడ్ లైట్లు ఏ రకంగానూ సహాయపడటం లేదు. చాలా దడతో నేను ఆ దారిలో నడిపాను. ఆ రోడ్డు వాలు అంచులకు నేను భయపడ్డాను, ఎక్కడ జారిపోతామో అని. కానీ అక్కడ మట్టి బిగుతుగా ఉంది. దాదాపుగా ఎంత అవకాశం ఉంటే అంత మెల్లగా బయటకి చూడటానికి కారు తలుపును తెరచి పట్టుకుని దాదాపు 100 గజాలు నడిపాను. చివరికి డాన్ యువాన్ నన్ను ఆపమన్నాడు. చూపుకు కనబడకుండా ఒక పెద్ద కొండరాయి ప్రక్కన కారును నిలపమని అతను అన్నాడు. నా కారు హెడ్ లైట్లు కాంతి మార్గదర్శకంలో నేను కారు దిగి చుట్టుప్రక్కల నడిచాను. నేను ఎక్కడ ఉన్నానో నాకు తెలియక నేను ఆ పరిసరాల్ని పరీక్షిద్దామని అనుకున్నాను. కానీ డాన్ యువాన్ కారు లైట్లు ఆపేశాడు. అక్కడ సమయాన్ని వృధా చేయకూడదు అని నేను నా కారును లాక్ చేసి మా పనికి బయలుదేరాలని అరచి చెప్పాడు డాన్ యువాన్. ఆనపకాయ కూజాలున్న నా మోసే వలను నాకు అందించాడు. అక్కడ చిమ్మ చీకటిగా ఉండటం మూలంగా నేను తొట్రుపడి దాదాపుగా వాటిని క్రిందికి వదిలేశాను. నా కళ్ళు చీకటికి అలవాటు పడేదాకా నన్ను క్రింద కూర్చోమని మృదువైన స్థిరమైన గొంతుతో డాన్ యువాన్ ఆజ్ఞాపించాను. అయితే నా సమస్య కళ్ళు కాదు. ఒకసారి నేను కారు దిగాక నేను చాలా బాగా చూడగలిగాను. ఇబ్బంది ఎక్కడంటే నేను మతిమరుపు వాడిలాగా నన్ను పని చేయిస్తున్న ఆ పవిత్రమైన భయం, ఆ విచిత్రమైన భయం, నన్ను పని చేయిస్తున్న ఆ విచిత్రమైన భయం. నేను ప్రతిదాని నుండి దాక్కుంటున్నాను. మనం ఎక్కడికి వెళ్తున్నామో నేను అడిగాను. పూర్తి చిమ్మ చీకట్లో ఒక ప్రత్యేకమైన చోటుకి మనం కాలినడకన వెళ్ళబోతున్నాము అతను అన్నాడు. దేని గురించి అడిగాను. శక్తిని వేటాడటాన్ని కొనసాగించే సామర్థ్యం నీకు ఉందో లేదో ఖచ్చితంగా తెలుసుకోవటానికి.
డాన్ ఇవాన్ ఏమన్నా నాకు పరీక్షని ప్రసాదించబోతున్నాడో. అయితే ఒకవేళ ఆ పరీక్షలో తప్పితే ఇంకా అతను నాతో మాట్లాడతాడా, మరియు అతని నాలెడ్జ్ని గురించి నాకు చెబుతాడా అని డాన్ ఇవాన్ని అడిగాను. నాకు అడ్డు తగలకుండా డాన్ ఇవాన్ నేను చెప్పింది విన్నాడు. మేము చేస్తున్నది ఒక పరీక్ష కాదని, మేము ఒక శకునం గురించి ఎదురు చూస్తున్నామని. అయితే ఒకవేళ ఆ శకునం రాకపోతే పర్యవసానం లేదా నిర్ధారణ ఏంటంటే శక్తిని వేటాడటంలో నేను విజయం సాధించలేదని. అటువంటి సందర్భంలో ఇక ముందు ఉండే భారాల నుండి నేను స్వతంత్రుడిగా, నాకు ఎంత కావాలో అంత బుద్ధిహీనుడిగా ఉండడానికి నేను స్వతంత్రుడిని అని అతను అన్నాడు. ఎందుకో తెలియదు కానీ నాకు తెలుసు నేను ఓడిపోతానని. ఆ శకునం రాదు, జోక్గా నేను అన్నాను. అది నాకు తెలుసు, నాకు కొంచెం శక్తి ఉంది. డాన్ ఇవాన్ నవ్వి మృదుగా నా వీపును తట్టాడు. నువ్వు ఏమీ బెంగపడక్కర్లేదు, డాన్ ఇవాన్ జవాబిచ్చాడు. ఆ శకునం వస్తుంది, అది నాకు తెలుసు. నాకు నీకంటే ఎక్కువ పవర్ ఉంది. అతను చేసిన వ్యాఖ్య ఉల్లాసంగా ఉన్నట్టుంది డాయ్కి. డాన్ ఇవాన్ అతని తొడలు చరుచుకుని చప్పట్లు కొడుతూ పెద్ద పెట్టున నవ్వాడు. మోసే వలన నా వెనుకకు కట్టి డాన్ ఇవాన్ నన్ను డాయ్ వెనుక ఒక అడుగు నడుస్తూ, మోసే వలను నా వెనుకకు కట్టి డాన్ ఇవాన్ నన్ను డాయు వెనుక ఒక అడుగు నడుస్తూ, ఎంత వీలైతే అంత అతని అడుగులో అడుగు వేస్తూ నడవమని అతను చెప్పాడు. నాటకీయమైన గొంతుతో అతను అన్నాడు, ఇది శక్తి కొరకు నడక కనుక ప్రతిదీ లెక్కలోకి వస్తుంది. నేను అతని అడుగుల్లో నడవటం వల్ల నడుస్తున్నప్పుడు డాన్ ఇవాన్ చల్లా చెదురు చేస్తున్న పవర్ నాకు ప్రసరించవచ్చు అని అతను అన్నాడు. నేను నా వాచ్ వైపు చూశాను. అది రాత్రి 11 గంటల్ని చూపించింది. ఒక సైనికుడు సావధానతతో వరుసలో ఎట్లా ఉంటాడో అట్లా నన్ను డాయ్ వరుసలో ఉంచాడు అతను. తర్వాత నా కుడి కాలుని ముందుకి తోసి అప్పుడే నేనొక అడుగు ముందుకు వేసినవాడిలా నన్ను నిలబెట్టాడు డాయ్. సూచనని పునరావృతం చేసిన తరువాత ఖచ్చితత్వంతో నా అడుగులు అతని అడుగులతో సరిపోయేటట్టు నేను ప్రయత్నించాలి. అతని అడుగుల్లో అడుగులు వేయటం తప్పించి ఇంకెటువంటిది నేను పట్టించుకోకూడదని స్పష్టమైన చిన్న గొంతులో అతను అన్నాడు. నేను అతను ఎక్కడ అడుగులు వేస్తున్నాడో అక్కడ నేలను తప్పితే ముందుకు కానీ లేదా ప్రక్కలకి కానీ చూడకూడదు అన్నాడు. చాలా నెమ్మదైన, ఎటువంటి టెన్షన్ లేనటువంటి అడుగుతో మొదలుపెట్టాడు డాన్ ఇవాన్. అతన్ని అనుసరించటంలో నాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. మేము గట్టి నేలపైన నడుస్తున్నాము. ఒక 30 గజాల వరకు నేను అతని అడుగుల్ని అనుసరిస్తూ అతని అడుగుల్ని ఖచ్చితంగా సరిపోలుస్తూ అనుసరించాను. తర్వాత ఒక క్షణం పక్కకి చూశాను. పర్యవసానం ఏంటంటే నేను అతన్ని గుద్దుకున్నాను. డాయ్ నవ్వి నా పెద్ద బోట్లతో అతని పాదాలపై అడుగు వేయడం ద్వారా డాయ్ మడమని గాయపరచలేదని, అయితే నేను అతన్ని గుద్దుతూనే ఉండటం వలన తెల్లవారేసరికి ఇద్దరిలో ఒకరు అవిటివాడయ్యే అవకాశం ఉందని డాయ్ భరోసా ఇచ్చాడు నాకు. చాలా చిన్న మరియు స్థిరమైన గొంతుతో నవ్వుతూ అతను అన్నాడు, ఏమనంటే నా యొక్క బుద్ధి తక్కువతనంతో మరియు ఏకాగ్రత లేకపోవటంతో గాయపడే ఉద్దేశ్యం డాయ్కి లేదని, అయితే ఇంకొకసారి అతనిపై అడుగేస్తే నేను బూట్లు లేకుండా నడవాల్సి వస్తుందని చెప్పాడు. నేను బూట్లు లేకుండా నడవలేను, కఠినమైన గొంతుతో నేను చెప్పాను. డాన్ ఇవాన్ రెండింతలు ఎక్కువగా నవ్వాడు. అయితే అతను ఆపేదాకా మేము ఆగవలసి వచ్చింది. డాయ్ ఏమైతే చెప్పాడో అది నిజమని అతను మళ్ళీ భరోసా ఇచ్చాడు. మనం శక్తిని తట్టడానికి ప్రయాణిస్తున్నాము. అయితే అన్ని విషయాలు ఖచ్చితంగా ఉండాలి. బూట్లు లేకుండా ఎడారిలో నడవటం అన్న దృశ్యం నా ఊహకు అతీతంగా నన్ను భయపెట్టింది. ఎవరైతే పడుకునేటప్పుడు కూడా బూట్లు తీయరో అటువంటి వ్యవసాయదారుల జాతికి చెందినవారే ఉంటారు. బహుశా మీ కుటుంబమని డాన్ ఇవాన్ జోక్గా అన్నాడు. డాయ్ చెప్పింది నిజం. ఖచ్చితంగా నేను ఎప్పుడు ఒట్టి కాళ్ళతో ఎడారిలో నడవలేదు. బూట్లు లేకుండా ఒట్టి కాళ్ళతో నడవటం అనేది నాకు ఆత్మహత్యలా ఉంటుంది.
ఈ ఎడారి శక్తిని చిమ్ముతోంది. మెల్లగా డాన్యువాన్ నా చెవిలో అన్నాడు. పిరికివాడిలా ఉండటానికి ఎటువంటి సమయం లేదు ఇక్కడ. మేము మళ్ళీ నడవటం మొదలుపెట్టాము. డాన్యువాన్ సులభమైన అడుగులు వేస్తున్నాడు. కొంతసేపటి తరువాత మేము గట్టి నేలను విడిచి మెత్తని ఇసుక నేలపై నడవటం గమనించాను. డాన్యువాన్ పాదం ఇసుకలోకి దిగిపోవటం వలన లోతైన అడుగు జాడల్ని చూపిస్తోంది. డాన్యువాన్ విశ్రాంతికి ఆగమనే వరకు మేము గంటల కొద్దీ నడిచాము. డాయ్ ఉన్నట్టుండి ఆగలేదు, అతను ఆగుతున్నాడు అని ముందుగానే హెచ్చరించాడు. అప్పుడైతే నేను అతన్ని గుద్దుకొననని. ఆ భూభాగం తిరిగి గట్టిగా తయారైంది. అయితే చూడటానికి మేము ఒక వాలు పైకి వెళ్తున్నట్టుగా ఉంది. నేను ఏమన్నా పొదల చాటుకు వెళ్ళాలనుకుంటే ఇప్పుడు వెళ్ళాలని, ఎందుకంటే ఇక్కడి నుండి ఒక్క విరామం కూడా లేకుండా సరాసరి ఒక సుదీర్ఘమైన విశాలమైన దారి ఉంటుంది అన్నాడు. నేను నా వాచ్ వైపు చూశాను. అది అర్ధరాత్రి 1 గంటకు చూపించింది. ఒక 10 లేదా 15 నిమిషాలు విశ్రాంతి తర్వాత డాన్యువాన్ నన్ను అతని వరుసలో నిలుచునేలా చేశాడు. అప్పుడు మేము నడవటం మళ్ళీ మొదలుపెట్టాము. అతను అన్నది నిజం. అది ఒక చికాకు కలిగించే సుదీర్ఘమైన ప్రయాణం. చాలా ఎక్కువ ధ్యాస కావలసిన ఎటువంటి పనులు నేను చెయ్యలేదు. డాన్యువాన్ అడుగులు ఎంతో వేగంగా ఉన్నాయి. అయితే అతని అడుగుల్ని గమనించాలి అనే ఒత్తిడి నన్ను ఎంతవరకు తీసుకుని వెళ్ళిందంటే ఒకానొక సమయంలో నేను ఇంకా అస్సలు ఎంత మాత్రం నడవటం లేదని అనిపించింది. నేను నా పాదాలని లేదా నా కాళ్ళని అనుభూతి చెందటం లేదు. అదెట్లా ఉందంటే నేను గాల్లో నడుస్తున్నట్టు ఏదో ఫోర్సు నన్ను ఇంకా ముందుకు మూసుకెళ్తున్నట్లు ఉంది. నా ఎదురుగా డాన్యువాన్ని నేను చూడగలిగాను అనే ఎరుక హఠాత్తుగా వచ్చింది. రాత్రిలో చాలా మట్టుకు నేను చేసిన వాటిని సగం ఊహించటం బదులు నేను అతని పాదాలని మరియు అతని జాడల్ని చూడగలిగాను. ఒకానొక సమయంలో ఊహించని విధంగా డాన్యువాన్ ప్రక్కకి గింతాడు. అయితే అట్లా నడుస్తూ అడుగులేస్తూ ఉండటం వల్ల నాలో కలిగిన వేగం నన్ను ముందుకు దాదాపు 20 గజాల దూరానికి తీసుకుని వెళ్ళింది. నేను నెమ్మదించేసరికి నా కాళ్ళు బలహీనపడి చివరికి నేలపైన కూలబడిపోయే వరకు కంపించటం మొదలైంది. నేను తలపైకెత్తి నిశ్శబ్దంగా నన్ను పరీక్షిస్తున్న డాన్యువాన్ వైపు చూశాను. చూడటానికి అతను అలసిపోయినట్టుగా లేడు. నేను ఊపిరి కోసం ఎగశ్వాస ఆగుతున్నాను. మరి చల్లని చెమట్లలో తడిసి ముద్దయ్యాను. డాన్యువాన్ నా భుజాన్ని పట్టుకుని నేను పడున్న స్థితిలో నుండి నన్ను తిప్పాడు. నేను నా శక్తిని కూడదీసుకోవాలంటే నేను నా తలను తూర్పు దిక్కున ఉంచి పడుకోవాలి, డాన్యువాన్ చెప్పాడు. కొంచెం కొంచెంగా నేను విశ్రాంతి అయ్యి నా నొప్పులున్న శరీరాన్ని విశ్రమింపజేశాను. చివరికి నేను లేచి నిలబడటానికి కావలసిన శక్తి వచ్చింది నాకు. నేను నా వాచ్ వైపు చూద్దామనుకున్నాను, కానీ డాయ్ చేతిని నా మణికట్టు పైన ఉంచడం ద్వారా నన్ను ఆపని అతను చెయ్యనివ్వలేదు. చాలా మృదువుగా నన్ను అతను వెనక్కి తిప్పి తూర్పు ముఖముగా ఉంచి ఈ చికాకు పరిచే సమయ సూచికతో ఎటువంటి అవసరం లేదని, అయితే మేము మ్యాజికల్ సమయంలో ఉన్నామని మరియు నేను శక్తిని వేటాడటానికి కావలసిన సామర్థ్యం నేను కలిగి ఉన్నానో లేదో మేము కనిపెట్టబోతున్నామని అతను అన్నాడు. నేను చుట్టుప్రక్కల చూశాను. ఒక చాలా పెద్ద ఎత్తైన కొండపైన ఉన్నాం మేము. ఒక రాయిలో చూడటానికి పగులు లేదా అంచులా కనబడిన దానివైపు నేను నడవాలనుకున్నాను. కానీ డాన్యువాన్ నన్ను క్రిందకు లాగి అట్లాగే ఉంచేశాడు. కొంచెం దూరంలో ఉన్న కొన్ని నల్లని పర్వత శిఖరాల వెనుక నుండి సూర్యుడు బయటకు వచ్చేదాకా నేను క్రింద పడున్న చోటుని కదలకుండా ఉండమని ఆవశ్యకంగా అతను ఆజ్ఞాపించాడు. క్షితిజం దగ్గరున్న మేఘాల ముద్దపై నా ధ్యాసను ఉంచమని తూర్పు వైపు చూపించాడు అతను. సరైన సమయంలో గాలి మేఘాల్ని అవతలకి నెట్టి కొండపైన ఉన్న నా శరీరం పైన సూర్యుని యొక్క మొట్టమొదటి కిరణాలని ప్రసరింపజేస్తే అది సరైన శకునమని అతను అన్నాడు. సరాసరి నేను నడుస్తున్నట్టుగా నా కుడి కాలును ముందుకు పెట్టి కదలకుండా నిలబడమని మరియు క్షితిజం వైపు చూడకుండా అయితే దానిపైనే ధ్యాస ఉంచకుండా చూడమని డాన్యువాన్ నాతో చెప్పాడు.
నా కళ్ళు బిరుసుగా తయారయ్యాయి మరియు నా పిక్కలు పట్టేశాయి. అది నా యాతనలో అది నా యాతనతో కూడిన స్థితి పైగా నా కాళ్ళ కండరాలు నాకు సహాయపడటానికి చాలా నిప్పు పుడుతున్నాయి. నేను ఎంతవరకు అయితే అంతవరకు ఉండగలిగాను. నేను కుప్ప కూలిపోబోయాను. ఆ మొత్తం వ్యవహారాన్ని ఆపేయమని డాన్ యువాన్ అనేసరికి నా కాళ్ళు వణుకుతున్నాయి. నేను కూర్చోవటానికి డాన్ యువాన్ సహాయం చేశాను. ఆ మేఘాల ముద్ద కదలలేదు, మరి క్షితిజం దగ్గర సూర్యుడు ఉదయించటం మేం చూడలేదు. టూ బియార్డ్ అన్నది మాత్రమే డాన్ యువాన్ వ్యాఖ్య. నా వైఫల్యాలకు సంబంధించిన నిజమైన గూఢార్థాలు ఏంటి అని అప్పటికప్పుడే అడుగుదామనుకున్నాను. కానీ డాన్ యువాన్ గురించి తెలిసినవాడిగా అతని శకునాలకు సంబంధించిన సిద్ధాంతాలను అతను అనుసరించాలని నాకు ఖచ్చితంగా తెలుసు. అయితే ఆ తెల్లవారుజామున ఏ శకునమూ లేదు. నా పిక్క నొప్పులు మాయమయ్యే శ్రేష్టమైన భావనను అనుభవించాను. నా కండరాలని వదులుగా చెయ్యటానికి పెద్ద గెంటుతో కూడిన అడుగులు చెయ్యటం ప్రారంభించాను. ప్రక్కనే ఉన్న కొండపైకి వెళ్ళి ఒక ప్రత్యేకమైన పొదల నుండి కొన్ని ఆకుల్ని సేకరించి నా కండరాల నొప్పి నుండి ఉపశమనం పొందటానికి వాటిని నా కాళ్లకు రుద్దమని చాలా మృదువుగా డాన్ యువాన్ అన్నాడు. నేను నిలబడిన చోటు నుండి పెద్ద కోమలమైన ఆకుపచ్చని పొదలను చూశాను. ఆకులు చూడటానికి చాలా తేమగా ఉన్నాయి. ఇంతకుముందు నేను వాటిని వాడాను. అవి నాకు సహాయపడ్డాయని నేను ఎప్పుడూ భావించలేదు. వాస్తవమైన స్నేహితుల్లాంటి మొక్కలకు సంబంధించిన ప్రభావాన్ని ఒకడు గుర్తించటం చాలా కష్టమని, అయినప్పటికీ ఎల్లప్పుడూ అవి ఏదైతే ఫలితాలను ఇవ్వగలవో అవి ఇస్తాయని డాన్ యువాన్ కొనసాగించేవాడు. నేను ఆ కొండ దిగి ఇంకొక కొండ ఎక్కాను. నేను ఆ కొండపైకి ఎక్కేసరికి గ్రహించాను నాకు దాదాపు విపరీతమైన ఆయాసం వచ్చి శ్రమ కలిగిందని. నేను నా ఊపిరిని అందుకోవటం చాలా కష్టమయ్యి నా కడుపు చెడిపోయింది. నేను చతికిల పడి నేను విశ్రాంతి పొందే వరకు శరీరాన్ని మోకాళ్ళకు ఆంచి ఉంచాను. తరువాత నేను లేచి నిలబడి డాయ్ నన్ను తీసుకురమ్మని ఆకుల్ని సేకరించడానికి అక్కడికి చేరుకున్నాను. కొండపైన ఆ ప్రదేశంలో అక్కడ కనీసం ఒక ప్రత్యేకమైన మొక్కకు సంబంధించిన అస్పష్టమైనవి కూడా ఏమీ లేవు. అయినప్పటికీ నేను చూసిన స్పాట్ అదే అయి ఉండాలి. ఇంకా ఎటువంటి ప్రదేశమైన డాన్ యువాన్ నిలబడిన చోటు నుండి చూస్తే కనబడే పరిధిలో లేదు. నేను వెతకడం ఆపేసి ఇంకొక కొండకి నడిచాను. నేను నా పొరపాటు వివరించేసరికి డాన్ యువాన్ దయతో నవ్వాడు. అది ఒక పొరపాటని నువ్వెందుకు అన్నావు? అతను అడిగాడు. ఖచ్చితంగా ఆ పొద అక్కడ లేదు నేను అన్నాను. కానీ నువ్వు దాన్ని చూసావు. నువ్వు చూడలేదు. నేను చూశాననే అనుకున్నాను. ఆ స్థలంలో ఇప్పుడు నువ్వేం చూసావు? ఏమీ లేదు. నేను మొక్కను చూశాను అనుకున్న చోట అస్సలు ఎటువంటి పచ్చిక లేదు. నేను ఏదైతే చూశానో అది ఒక దృశ్య వక్రీకరణ, ఒక రకమైన ఎండమావి అని నేను వివరించడానికి ప్రయత్నించాను. నిజంగా నేను అలసిపోయాను. అయితే నేను అలసిపోయిన కారణంగా అక్కడ అస్సలు ఏమీ లేని దాన్ని అక్కడేదో చీకటి ఉన్నట్టుగా నేను అనుకుని దేన్నో చూస్తున్నట్టుగా నేను సులభంగా నమ్మేసి ఉండవచ్చు. డాన్ యువాన్ మృదువుగా ముసిముసిగా నవ్వి కొంతసేపు నన్ను తేరుపార చూశాడు. నాకు ఎటువంటి పొరపాటు కనబడలేదు డాయ్ అన్నాడు. ఆ కొండపైన అక్కడ మొక్క ఉంది. ఈసారి నవ్వటం నా వంతయింది. నేను ఆ ప్రదేశాన్నంతా జాగ్రత్తగా పరీక్షించాను. చూపుకు అక్కడ అటువంటి మొక్కలు లేవు. అయితే నాకు తెలిసినంతవరకు నేను అనుభవించింది ఏంటంటే ఒక భ్రాంతి. చాలా నెమ్మదిగా డాన్ యువాన్ కొండ క్రిందికి దిగుతూ అతన్ని అనుసరించమని నాకు సైగ చేశాడు. మేమిద్దరం కలిసి ఆ ఇంకొక కొండపైకి ఎక్కి నేను ఎక్కడైతే పొదను చూశానో అనుకున్నానో అక్కడ ఉన్నాము. నేను సరిగ్గానే చెప్పానని సంపూర్ణమైన ఖచ్చితత్వంతో నేను ముసిముసిగా నవ్వాను. డాన్ యువాన్ కూడా ముసిముసిగా నవ్వాడు. ఆ కొండకి అవతల ప్రక్కకి వెళ్ళు డాన్ యువాన్ అన్నాడు. ఆ మొక్కని అక్కడ నువ్వు కనిపెడతావు. ఆ కొండకి అవతల ప్రక్కన అనేది నా దృష్టి దర్శన పరిధి బయట ఉంది. అయితే ఒక మొక్క అక్కడ ఉండొచ్చు. అయితే అది అర్థం లేనిది అనే పాయింట్ని లేవనెత్తాను. అతన్ని అనుసరించమని డాన్ యువాన్ అతని తలతో సైగ చేశాడు. సరాసరి అడ్డంగా నడవటానికి బదులుగా అతను కొండపైన చుట్టూ నడిచాడు. అయితే వాటి వైపు చూడకుండా నాటకీయంగా వాటి ప్రక్కన నిలబడ్డాడు.
డాయ్ వెనక్కి తిరిగి నా వైపు చూశాడు. అది ఒక ప్రత్యేకమైన చొచ్చుకుపోయే చూపు. వందల కొద్దీ మొక్కలు ఖచ్చితంగా ఆ చుట్టుప్రక్కల ఉండాలి నేను అన్నాను. అతనితో పాటు నేను అనుసరించగా డాన్ యువాన్ చాలా సహనంతో ఆ కొండ ఇంకొక వైపు దిగాడు. అటువంటి రకం పొద గురించి మేము అన్ని చోట్ల వెతికాము, కానీ అక్కడ మేము చూసినంత మేర ఏమీ కనబడలేదు. మేము ఇంకొక మొక్క దగ్గరికి వచ్చేలోపు 1 మైలులో పావు వంతు మేము చుట్టేశాము. ఒక్క మాట కూడా మాట్లాడకుండా డాన్ యువాన్ నన్ను మొదటి కొండపైకి తీసుకుని వెళ్ళాడు. ఒక్క క్షణం మేము అక్కడ ఉన్నాము. అయితే ఈసారి వ్యతిరేక దిశలో మొక్క గురించి చూసే ఇంకొక యాత్రకు మార్గదర్శనం చేశాడు. మేము మొత్తం ప్రదేశాన్ని పరిశీలించేశాము. బహుశా 1 మైలు అవతల ఇంకో 2 పొదల్ని కనుక్కున్నాము. అవి 2 కలిసి పెరిగాయి. మరియు అక్కడున్న మిగిలిన పొదల్లోకెల్లా ఎక్కువ పచ్చదనం, గొప్ప ముదురు ఆకుపచ్చని పట్టీలాగా బయటికి వచ్చి ఉన్నాయి. చాలా గంభీరంగా ముఖ కవలికలతో డాన్ యువాన్ నా వైపు చూశాడు. దాని గురించి ఏమనుకోవాలో నాకు తెలియలేదు. ఇది చాలా విచిత్రమైన శకునము అతను అన్నాడు. ఇంకొక కొత్త దిశ నుండి దాన్ని సమీపించటానికి మేము ఒక విస్తృత ప్రక్కతోవ పట్టి తిరిగి మొదటి కొండపైకి వచ్చాము. ఆ చుట్టుప్రక్కల అటువంటివి చాలా కొన్ని మొక్కలు మాత్రమే ఉన్నాయని రుజువు చేయటానికి డాయ్ ప్రయత్నిస్తున్నట్లు ఉన్నాడు చూడటానికి. మా దారిలో అటువంటి వేటిని మేము చూడలేదు. మేము కొండపైకి చేరుకుని పూర్తి నిశ్శబ్దంలో కూర్చున్నాము. ఆహారమున్న అతని ఆనపకాయ కూజాలని డాన్ యువాన్ విప్పాడు. ఆహారం తిన్న తర్వాత నువ్వు కొంచెం బాగుంటావు అతను అన్నాడు. డాన్ యువాన్ ఆనందాన్ని అతను దాచుకోలేకపోయాడు. డాయ్ నా తలపైన తట్టినప్పుడు ఒక వెలుగుతో కూడిన నవ్వు నవ్వాడు అతను. నేను నిశ్చేష్టుడినే అయ్యాను. కొత్త పరిణామాలు నన్ను కలత పెడుతున్నాయి, కానీ నేను చాలా ఆకలిగా ఉండటం మరియు అలసిపోవటం వల్ల వాటి గురించి ఆలోచించలేదు. తిన్న తర్వాత నాకు నిద్ర వచ్చింది. నేను ఎక్కడైతే పొదను చూసానో ఆ కొండపైన పడుకోవటానికి కావలసిన అనుకూలమైన స్పాట్ని కనుక్కునే క్రమంలో ఏకాగ్రత నిలపకుండా మామూలుగా చూడటానికి సంబంధించిన టెక్నిక్ని ఉపయోగించమని డాన్ యువాన్ కోరాడు. నేను ఒకదాన్ని ఎంచుకున్నాను. అతను ఆ స్పాట్ దగ్గరున్న ఎండు కొమ్మల్ని తీసుకుని నా శరీర పరిమాణంలో ఒక వృత్తాకారం చేశాడు. చాలా మృదుగా ఆ పొదల నుండి కొన్ని తాజా కొమ్మల్ని లాగి ఆ వృత్తాకారంలో లోపల ఊడ్చాడు. అతను ఊరికే ఊడవడం అనే చర్యను చేశాడు తప్పితే నిజంగా ఆ కొమ్మలతో అతను నేలను ముట్టుకోలేదు. ఆ తర్వాత ఆ వృత్తాకారంలో ఉపరితలం పైనున్న అన్ని రాళ్లని తీసేసి తరువాత వాటిలో ఒకే పరిమాణంలో ఉన్న వాటిని క్షుణ్ణంగా పరిశీలించి వేరు చేసి సమాన సంఖ్యలో 2 కొప్పల్ని ఆ వృత్తాకారం మధ్యలో ఉంచాడు అతను. ఇవి రాళ్ళు కాదు డాన్ యువాన్ అన్నాడు. అవి తీగలు. అవి నీ స్థలంని వేలాడదీసి పట్టుకుని ఉంటాయి. డాయ్ చిన్నగా ఉన్న రాళ్ళని తీసుకుని వాటితో వృత్తాకారానికి సంబంధించిన చుట్టుకొలతలను గుర్తుపెట్టాడు. అతను వాటిని సమాంతర దూరాల్లో ఉంచి తరువాత ఒక కర్ర సహాయంతో అతను ఒక తాపి పనివాడిలాగా ప్రతి రాయిని నేలలోకి బిగుతుగా భద్రపరిచాడు. డాయ్ నన్ను ఆ వృత్తాకారంలోనికి రానివ్వలేదు, కానీ ఆ చుట్టూ తిరుగుతూ అతనేం చేశాడో చూడమన్నాడు. గడియారం ముళ్ళు తిరిగే దిశకు వ్యతిరేక దిశను అనుసరిస్తూ అతను 18 రాళ్లను లెక్క పెట్టాడు. అప్పుడు నువ్వు కొండ క్రిందికి వెళ్ళి ఉండు అతను అన్నాడు. నేను అంచు దగ్గరికి వచ్చి నువ్వు సరైన స్పాట్లోనే నిలబడుతున్నావో లేదో చూస్తాను. మీరేం చేయబోతున్నారు? ఈ తీగలను ఒక్కొక్క దాన్ని నీకు విసిరేయబోతున్నాను. పెద్ద రాళ్ల కుప్పను చూపిస్తూ అతను అన్నాడు. అయితే ఇంకొక వాటిని నేనెట్లా ఉంచానో అదే దారిలో నేను సూచించినట్టుగా ఆ స్పాట్ దగ్గర నేలపైన నువ్వు వాటిని ఉంచాలి. నువ్వు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఒకడు ఎప్పుడైతే శక్తితో వ్యవహరిస్తూ ఉంటాడో ఒకడు సంపూర్ణంగా ఎటువంటి లోపం లేనట్టు వాడిగా ఉండాలి. తప్పులు అనేవి ప్రాణాంతకం ఇక్కడ. ఇవి ప్రతి ఒక్కటి ఒక తీగ. ఏదైతే ఈ చుట్టుప్రక్కల మనం వదిలేస్తే మనల్ని చంపగలిగే ఒక తీగ కనుక నువ్వు మామూలుగా ఎటువంటి తప్పు చేయకూడదు. నేను ఎక్కడైతే ఈ తీగను విసురుతానో అక్కడ ఆ కేంద్రంలో నువ్వు నీ యొక్క తదేకమైన చూపును అక్కడ స్థిరంగా నిలపాలి. నువ్వు దేని ద్వారా అయినా పరధ్యానంలో ఉంటే ఈ తీగ ఒక సాధారణ రాయిలా తయారవుతుంది.
అయితే అప్పుడు ఈ చుట్టుప్రక్కలున్న మిగిలిన రాళ్ల నుండి వేరుగా దాన్ని నువ్వు చెప్పలేవు. ఆ తీగని ఒకసారి ఒకదాన్ని చొప్పున ఒక్కొక్క దాన్ని కొండ క్రిందికి తీసుకువెళ్ళటం సులభం కదా అని నేను సూచించాను. డాన్ నవ్వి అతని తలను అడ్డంగా ఊపాడు. ఇవి తీగలు, డాయ్ నొక్కి చెప్పాడు. అయితే అవి నా చేత విసిరేయబడాలి మరియు ఆ విసిరినవి నీ చేత సేకరించబడాలి. ఆ పని నెరవేర్చడానికి నాకు గంటలు పట్టింది. దానికి అవసరమైన ఏకాగ్రతా ప్రమాణం బాధించింది. ప్రతిసారి ఎరుకుతో ఉండి నా తదేకమైన చూపును ఉంచమని ప్రతిసారి డాన్యువాన్ నాకు గుర్తు చేస్తూనే ఉన్నాడు. అట్లా చేయటంలో అతను సరిగ్గానే చేశాడు. దాని దారిలో ఉన్న ఇతర రాళ్ళని చెదరగొడుతూ కొండ క్రిందకి అనియంత్రిత పద్ధతిలో క్రిందకి వచ్చే ఆ నిర్దిష్టమైన రాయిని బయటకు తీయటం అన్నది నిజానికి పిచ్చెక్కించే వ్యవహారం. ఎప్పుడైతే అతను చేసినట్టుగానే నేను వృత్తాకారాన్ని చేసి పైకి వెళ్ళానో నేను చచ్చిపోబోతున్నానని అనిపించింది. డాన్యువాన్ కొన్ని కొమ్మల్ని సేకరించి ఆ వృత్తాకారాన్ని కప్పాడు. అతను కొన్ని ఆకుల్ని నాకిచ్చి నా బొడ్డు చర్మానికి వ్యతిరేకంగా నా ప్యాంటులో వాటిని పెట్టమన్నాడు. అవి నన్ను వెచ్చగా ఉంచుతాయని, అయితే నాకు దుప్పటి అవసరం లేదని అతను అన్నాడు. నేను ఆ వృత్తాకారంలోని జారిపడ్డాను. ఆ కొమ్మలు మెత్తటి పరుపులాగా అయ్యి వెంటనే నేను నిద్రపోయాను. నేను లేచేసరికి సాయంత్రం అయ్యింది. అక్కడ గాలి వీస్తోంది మరియు మబ్బులు కమ్మి ఉన్నాయి. నా నెత్తిపైన ఉన్న మేఘాలు దృఢంగా శకలాలులాగా ఉన్నాయి. అయితే పడమర వైపు మాత్రం అవి పల్చగా ఉప్పొంగుతున్నట్టుగా ఉన్నాయి. సూర్యుడు మాటిమాటికి నేలపైన వెలుగును ప్రసరిస్తున్నాడు. నిద్రపోవటం అన్నది నన్ను మామూలు స్థితికి తీసుకుని వచ్చింది. నాకు శక్తి కలిగినట్టుగా అనిపించి ఆనందంగా అనిపించింది. గాలి నన్ను ఇబ్బంది పెట్టలేదు. నాకు చలిగానూ లేదు. నేను నా భుజాలతో పాటు తలను పైకెత్తి చుట్టూ చూశాను. ఇంతకుముందు నేను గమనించలేదు, కానీ ఆ కొండపై భాగం చాలా ఎత్తులో ఉంది. పడమర వైపు దృశ్యం ఆకట్టుకునేలా ఉంది. చిన్న కొండలు మరి ఎడారికి సంబంధించిన విస్తారమైన ప్రాంతాన్ని నేను చూడగలిగాను. ఉత్తరం మరి తూర్పు వైపు ముదురు కాఫీ రంగు పర్వత శిఖరాల వరుస, మరి దక్షిణం వైపు ముదురు కాఫీ రంగు పర్వత శిఖరాల వరుస, మరి దక్షిణం వైపు అనంతంగా విస్తరించి ఉన్న నేల మరియు కొండలు, మరి దూరాన నీలి పర్వతాలు ఉన్నాయి. నేను లేచి కూర్చున్నాను. కనుచూపు మేరలో డాన్యువాన్ లేడు. హఠాత్తుగా నాకు భయం ఆవరించింది. ఒకవేళ అతను నన్ను అక్కడ ఒంటరిగా వదిలేశాడేమో. అయితే అప్పుడు నేను నా కారు దగ్గరికి తిరిగి వెళ్ళటానికి నాకు దారి తెలియదు. నేను తిరిగి చాపలా ఉన్న కొమ్మలపై పడుకున్నాను. అయితే విచిత్రంగా నా దిగులు మాయమైపోయింది. సుఖానికి సంబంధించిన సున్నితమైన భావాన్ని, ప్రశాంతతకు సంబంధించిన భావాన్ని నేను మళ్ళీ అనుభవించాను. అది నాకు చాలా కొత్త భావన. చూడటానికి నా ఆలోచనలన్నీ ఆగిపోయినట్టుగా ఉన్నాయి. నేను సంతోషంగా ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను అనిపించింది. ఒక చాలా చక్కటి ప్రకర్ష నాలో నిండిపోయింది. పడమర నుండి వీస్తున్న మృదువైన గాలి నాకు చలి కలిగించకుండా నా మొత్తం శరీరాన్ని స్పృశించింది. నన్ను ముంచి మళ్ళీ సద్దుమణిగి తిరిగి మళ్ళీ నన్ను ముంచిన సున్నితమైన నీటి అలలాగా దాన్ని నా మొహం మరియు చెవుల చుట్టూ అనుభూతి చెందాను. నా చిందరవందర మరియు బిజీ జీవితానికి ఎటువంటి పోలిక లేని అటువంటి వింతైన అస్తిత్వ స్థితి అది. బాధతో కాదు, లేదా స్వీయ జాలితో కాదు, కానీ అనిర్వచనీయమైన వివరించరాని ఆనందంతో నేను ఏడవడం మొదలుపెట్టాను. నేను ఎప్పటికీ అదే స్పాట్లో ఉండాలి అనుకున్నాను. అయితే డాన్యువాన్ రాకుండా మరి ఆ స్థలం నుండి బయటికి లాగకుండా ఉండుంటే నేను అక్కడే ఉండేవాడిని. నీకు సరిపడినంత విశ్రాంతి దొరికింది, నన్ను బయటికి లాగి అతను అన్నాడు. చాలా నిశ్శబ్దంగా ఆ కొండపై అంచుకు నడిపించాడు డాయ్. మేము చాలా మెల్లగా పూర్తి నిశ్శబ్దంలో నడిచాము. మా చుట్టూ ఉన్న పరిసరాల దృశ్యాలను నేను గమనించేలా చేయటంలో ఉత్సాహంగా ఉన్నట్టున్నాడు అతను చూడటానికి. అతని గడ్డంతో లేదా అతని యొక్క కళ్ళ కదలికతో పర్వతాలను మరి మబ్బుల్ని చూపించాడు అతను. సాయంత్రం అవుతున్నప్పటి దృశ్యం అత్యద్భుతంగా ఉంది. నాలోని సంభ్రమం మరియు నిరాశలు అనే భావాల్ని బయటికి తీశాయి.
నా చిన్నతనంలోని దృశ్యాలు నా విజ్ఞప్తికి తెచ్చాయి. కొండపైన ఎత్తైన ప్రదేశంలో అగ్నిశిలకు సంబంధించిన శిఖరంపై దక్షిణ ముఖంగా చాలా విశ్రాంతిగా ఒక రాయికి మా వీపుల్ని ఆంచి క్రింద కూర్చుని ఉన్నాము. దక్షిణం వైపు అనంతంగా విస్తరించి ఉన్న నేల అన్నది నిజంగా మనోహరంగా ఉంది. ఇదంతా కూడా నీ జ్ఞాపకంలో నిర్బంధించుకో, డాన్ యువాన్ నా చెవిలో మెల్లగా చెప్పాడు. ఈ ప్రదేశం స్పాట్ నీది. ఈ తెల్లవారుజామున నువ్వు చూసావు. అయితే అదే శకునం చూడటం ద్వారా నువ్వు ఈ స్పాట్ని కనుక్కున్నావు. శకునం రావటం అన్నది అనుకోకుండా జరిగింది, కానీ అది జరిగింది. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు శక్తిని వేటాడబోతున్నావు. ఇదేమి మానవ నిర్ణయం కాదు, నీది కానీ లేదా నాది కానీ. ఇప్పుడు సరిగ్గా చెప్పాలంటే ఈ కొండపైన అన్నది నీ స్థలం, నీ ప్రియమైన స్థలం. చుట్టుప్రక్కల ఉన్నదంతా కూడా నీ సంరక్షణలో ఉంటుంది. ఇక్కడున్న ప్రతిదాన్ని నువ్వు చూసుకోవాలి, బదులుగా ఇక్కడున్న ప్రతిదీ నిన్ను చూసుకుంటూ ఉంది. హాస్యాస్పదంగా నేను అడిగాను, ప్రతి ఒక్కటి నాదేనా అని. చాలా గంభీరమైన గొంతుతో డాయ్ అవును అన్నాడు. నేను నవ్వి, ఏ రకంగా? స్పానియార్డ్స్ అనేవారు ఎవరైతే కొత్త ప్రపంచాన్ని ఆక్రమించుకుని వారి రాజు పేరు మీద ఆ నేలను ఎట్లా విభజించింది అనే కథను గుర్తుకు తెచ్చింది మేము చేస్తున్న పని అని డాయ్తో చెప్పాను. వాళ్ళు కొండపైకి ఎక్కి ఒక నిర్దిష్టమైన దిశలో వాళ్ళు చూడగలిగినదంతా వాళ్ళదే అనేవాళ్ళు. అది మంచి ఆలోచన డాయ్ అన్నాడు. నువ్వు చూడగలిగినంత నేల అయితే ఒక దిశలోనే కాదు, నీ చుట్టూతా ఉన్నదంతా నేను నీకు ఇవ్వబోతున్నాను. అతను పైకి లేచి 2 చేతులు ప్రక్కకు చాచి ఒక వృత్తాకారంలో అతని శరీరాన్ని గుండ్రంగా తిప్పాడు. ఈ నేలంతా నీది అతను అన్నాడు. నేను పెద్దగా నవ్వాను. అతను చిన్నగా నవ్వి నన్ను అడిగాడు, ఎందుకు కాదు? నేను ఈ నేల నీకు ఎందుకు ఇవ్వకూడదు? మీరు ఈ నేల సొంతదారుడు కాదు నేను అన్నాను. అయితే ఏంటి? స్పానియార్డ్స్కి ఆ నేల సొంతం కాదు, అయినప్పటికీ వాళ్ళు విభజించిన దాన్ని వేరే వాళ్ళకి ఇచ్చారు. అదే దారిలో నువ్వు ఎందుకు దీన్ని సొంతం చేసుకోకూడదు? డాయ్ నవ్వు వెనకాల అసలైన అర్థాన్ని నేను గ్రహించగలనా అని నేను పరిశీలించాను. అతను ఒక పెట్టున పెద్దగా నవ్వి దాదాపుగా రాయిపైన పడబోయాడు. ఈ నేల మొత్తం నువ్వు ఎంతవరకు అయితే చూడగలుగుతూ ఉన్నావో అంతా నీదే. ఇంకా నవ్వుతూనే అతను కొనసాగించాడు, ఉపయోగించుకోవటానికి కాదు, జ్ఞాపకం ఉంచుకోవటానికి. ఏమైనప్పటికీ ఈ కొండపైనంతా కూడా నీది. దీన్ని నువ్వు నీ జీవితాంతం ఉపయోగించుకోవటానికి. దీన్ని నేను నీకు ఇస్తున్నాను, ఎందుకంటే నీ అంతట నువ్వే దీన్ని కనుక్కున్నావు కనుక ఇది నీది. అన్నీ అంగీకరించి తీసుకో. నేను నవ్వాను, కానీ డాన్ యువాన్ చాలా గంభీరంగా ఉన్నాడు. అతని యొక్క హాస్యాస్పదమైన నవ్వు తప్పితే ఆ కొండపైన స్థలాన్ని నాకివ్వగలిగినట్టుగా అతను నిజంగా నమ్ముతున్నట్లు ఉన్నాడు చూడటానికి. ఎందుకు కాదు? నా ఆలోచనలు చదువుతున్నట్టుగా అతను అడిగాడు. దీన్ని నేను అంగీకరిస్తున్నాను, కొంచెం వేళకోళంగా నేను అన్నాను. డాన్ యువాన్ నవ్వు మాయమైపోయింది. అతని కళ్ళని సగం మూసి నా వైపు చూశాడు. ఈ కొండపైనున్న ప్రతి రాయి, మరి గుళకరాయి, మరి పొద, మరీ ముఖ్యంగా కొండపైన అంతా నీ సంరక్షణలో ఉంటుంది డాయు అన్నాడు. ఇక్కడ నివసించే ప్రతి పురుగు నీ స్నేహితుడు. నువ్వు వాటిని ఉపయోగించుకోవచ్చు, అలాగే అవి నిన్ను ఉపయోగించుకోవచ్చు. కొన్ని నిమిషాలు మేము నిశ్శబ్దంలో ఉన్నాము. నా ఆలోచనలు అసాధారణంగా చాలా కొన్నే ఉన్నాయి. హఠాత్తుగా మారిన అతని మూడ్ నన్ను భయంతో కూడిన దిగులుతో నింపాయి అని నాకు అస్పష్టంగా అనిపించింది. అయితే నేను భయపడలేదు లేదా ఆందోళనగా లేను. మామూలుగానే నేను ఇంకా ఎంత మాత్రం మాట్లాడాలనిపించలేదు. ఎందుకో మాటలని సరికానివిగా, మరి వాటి అర్థాలను వెతికి పట్టుకోవటానికి కష్టంగా ఉన్నాయి. చూడటానికి మాట్లాడటం గురించిన ఇటువంటిది నేను ఎప్పుడూ అనుభవించలేదు. అయితే నా అసాధారణ మూడ్ని గ్రహించిన మీదట నేను తొందరగా మాట్లాడటం మొదలుపెట్టాను. కానీ ఈ కొండతో నేనేం చేయగలను డాన్ యువాన్?
దీనికి సంబంధించిన ప్రతి సహజ లక్షణాన్ని నీ జ్ఞాపకంలో బంధించు. నీ కలను కనటంలో నువ్వు వచ్చేసి ఈ స్థలానికే నీ కలలను కనటంలో నువ్వు వచ్చేసాయి ఈ స్థలానికే. ఎక్కడైతే నువ్వు శక్తుల్ని కలుసుకుంటావో, ఎక్కడైతే ఏదో ఒకరోజు రహస్యాలు నీకు బహిర్గతం అవుతాయో ఆ స్థలం ఇదే. నువ్వు శక్తిని వేటాడుతూ ఉన్నావు. అయితే నీ వనరుల్ని నువ్వు నిల్వ చేసుకునే స్థలం ఏదైతే ఉందో అది ఈ స్థలమే. ఇది అంతా ఇప్పుడు నీకు అర్థం కాదు. ప్రస్తుతానికి ఇది అంతా ఒక అర్థం లేనిదిగా ఉండనివ్వు. మేం ఆ కొండరాయి క్రిందికి దిగాము. అయితే ఆ కొండపైన పడమర వైపు ఒక గిన్నెకి ఉండే లోతు లాంటి ఒక గుండం దగ్గరికి డాయు నన్ను తీసుకుని వెళ్ళాడు. మేము అక్కడ కూర్చుని తిన్నాము. నిస్సందేహంగా అక్కడ ఆ కొండపైన ఏదో వర్ణించలేని ఆహ్లాదం ఉంది నాకు. తినటం, విశ్రాంతి తీసుకోవటం లాంటివి ఒక తెలియని సున్నితమైన భావన. అస్తమిస్తున్న సూర్యుడి వెలుగు కిరణాలు దివ్యముగా దాదాపు రాగి లోహ వెలుగుతో ఉన్నాయి. అయితే ఆ చుట్టుప్రక్కలున్న ప్రతిదీ బంగారు రంగును అద్దుకుని ఉంది. నేను ఆ దృశ్యాన్ని గమనించటంలో పూర్తిగా మునిగిపోయా. అస్సలు నాకు ఆలోచించాలని అనిపించలేదు. దాదాపు చాలా మెల్లగా డాన్ యువాన్ నాతో మాట్లాడాడు. చూడడానికి ఎంత అల్పమైనవిగా కనిపించినా లేదా ఎంత చిన్నగా ఉంది అన్నది విషయం కాదు. పరిసరాలకు సంబంధించిన ప్రతి వివరాన్ని గమనించమని డాయ్ నాకు చెప్పాడు. మరీ ముఖ్యంగా పడమర దిశలో అత్యంత ప్రాముఖ్యమైన వాటి దృశ్యాలు, వివరాలు. క్షితిజ రేఖ వద్ద అది మాయమైపోయే వరకు దానిపైన దృష్టి సారించకుండా సూర్యుని వైపు చూడమని అతను అన్నాడు. పొగమంచు లేదా క్రింద మేఘాలకి సంబంధించిన దుప్పటిని సూర్యుడి కిరణాలు తాకే ముందు కాంతి యొక్క చివరి క్షణాలు మొత్తంగా చెప్పాలంటే దివ్యమైనది. అది ఎట్లా ఉందంటే ఏదో భూమి మండుతున్నట్టుగా ఒక పెద్ద మంటలాగా దాన్ని ప్రేరేపిస్తోంది. నా మొహంలో ఎర్రదనానికి సంబంధించిన భావనను అనుభవించాను. లేచి నిలబడు, డాన్ యువాన్ అరిచి నన్ను పైకి లేపాడు. అతను నా నుండి దూరంగా గెంతి ఆదేశిస్తున్నట్టుగా కానీ కోరుకుంటున్న గొంతుతో నేను ఎక్కడైతే నిలబడి ఉన్నానో ఆ స్పాట్పై వేగంగా పెద్ద అంగలతో నడవమని ఆదేశించాడు. నేను ఆ స్పాట్ పైన నడవగానే నా శరీరం వెచ్చదనాన్ని నింపుకున్నట్టు ఉన్న భావన మొదలయ్యింది నాకు. అది రాగి సంబంధమైన వెచ్చదనం. దాన్ని నా నోటి పైభాగంలో మరియు నా కళ్ళ పై కప్పులపైన నేను భావించాను. రాగి సంబంధమైన వెలుగును వెదజల్లే చల్లని మంటతో మండుతూ ఉన్నట్టుగా ఉంది నా తల పైభాగం. సూర్యుడు మాయమయ్యి పోవటం మొదలైన దగ్గర నుండి వేగంగా, ఇంకా వేగంగా అంగలేస్తున్నట్టుగా చేస్తోంది. నాలో ఉన్నది ఏదో నన్ను ఒకానొక సమయంలో నేను చాలా తేలిగ్గా నేను అవతలకి ఎగిరిపోగలను అని వాస్తవంగా భావించాను. చాలా బలంగా డాన్ యువాన్ నా కుడి మణికట్టుని పట్టుకున్నాడు. అతని చేతి ఒత్తిడి ద్వారా కలిగిన భావన నిగ్రహశక్తి మరియు ప్రశాంతతకు సంబంధించిన భావనను తిరిగి తీసుకొచ్చింది. నేను నేలపైన ఒక్కసారి దబ్బమని పడ్డాను. అయితే డాయ్ నా ప్రక్కన కూర్చున్నాడు. కొన్ని నిమిషాలు విశ్రాంతి తర్వాత నిశ్శబ్దంగా డాయ్ లేచి నిలబడి నా భుజం పైన తట్టి అతన్ని అనుసరించమని నాకు సైగ చేశాడు. ఇంతకుముందు మేం కూర్చుని ఉన్న అగ్నిశిలా శిఖరంపైకి మళ్ళీ మేం ఎక్కాము. చల్లటి గాలి నుండి ఆ రాయి మాకు రక్షణగా ఉంది. ఆ నిశ్శబ్దాన్ని డాన్ యువాన్ ఛేదించాడు. ఇది ఒక చక్కటి శకునము, అతను అన్నాడు. ఎంత విచిత్రం! రోజు ముగుస్తున్న సమయంలో ఇది జరిగింది. నువ్వు నేను చాలా వేరు. నువ్వు చాలా ఎక్కువగా రాత్రికి సంబంధించిన జీవివి. నేను తెల్లవారుజాముకు సంబంధించిన లేత కాంతిని ఇష్టపడతాను. లేదా బహుశా తెల్లవారుజామున సూర్యుడికి సంబంధించిన కాంతి నన్ను కోరుకుంటుంది. కానీ అది నీ నుండి దూరంగా వెళ్ళిపోయింది. ఇంకోవైపు అస్తమిస్తున్న సూర్యుడు నిన్ను ముంచేశాడు. దాని యొక్క జ్వాలలు నిన్ను కాల్చకుండా
కమలేటట్టు చేశాయి. ఎంత విచిత్రం! ఎందుకు అది విచిత్రం? ఇట్లా జరగటం నేను ఎప్పుడూ చూడలేదు. శకునం అది జరిగినప్పుడు ఎల్లప్పుడూ తెల్లవారుజామున సూర్యుడు అప్పుడే ఉదయించే పరిధిలోనే జరుగుతుంది. అది అట్లాగే ఎందుకు జరుగుతుంది డాన్యువాన్? దాని గురించి మాట్లాడుకునే సమయం ఇది కాదు. తుంచుతున్నట్టుగా అతను అన్నాడు. నాలెడ్జ్ అనేది శక్తి. కనీసం దాని గురించి మాట్లాడటానికి తగినంత శక్తిని నియంత్రించి వినియోగించుకోవటానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. గట్టిగా కోరటానికి నేను ప్రయత్నించాను. కానీ అమాంతంగా అతను ఆ విషయాన్ని ఒక్కసారి మార్చేశాడు. కలను కనటం, డ్రీమింగ్లోని నా ప్రగతి గురించి డాయ్ నన్ను అడిగాడు. బడి మరియు కొంతమంది స్నేహితుల ఇల్లు లాంటి కొన్ని నిర్దిష్టమైన స్థలాన్ని కలకనటం నేను మొదలుపెట్టాను. పగటిపూట ఉన్నావా లేదా రాత్రిపూట ఉన్నావా నువ్వు ఆ స్థలాల్లో? డాయు అడిగాడు. ఆ స్థలాల్లో ఉండటానికి నేను ఎప్పుడైతే అలవాటు పడినట్టుగా రోజుకు సంబంధించిన ఆ సమయంకి అనుగుణంగా ఉన్నాయి నా కలలు. స్కూల్లో పొద్దున్న సమయం, స్నేహితుల ఇళ్లలో రాత్రి సమయం. పొద్దున్న సమయంలో నేను కలకనటాన్ని డ్రీమింగ్ ప్రయత్నించాలని, అయితే అది నేను కలకనే అప్పటి డ్రీమింగ్ సమయంలో లాగా నేను ఎంచుకున్న స్థలాన్ని నేను నిజంగా ఊహించుకోగలుగుతున్నానో లేదా కనుక్కో అన్నాడు. ఒకవేళ నేను రాత్రిపూట కలకంటున్నట్టుంటే డ్రీమింగ్ ఆ ప్రాంతానికి సంబంధించిన నా దృష్టి దర్శనాలు అన్నవి రాత్రి సమయానికి సంబంధించినవై ఉండాలి. ఒకడు కలకనటంలో ఏవైతే అనుభవిస్తాడో అన్నది జరుగుతున్నప్పుడు ఆ రోజుకు సంబంధించిన సమయంలో అనుకూలంగా ఉండాలని, లేదంటే ఒకడికి కలిగే దృష్టి దర్శనాలు అన్నవి కలకనటం డ్రీమింగ్ కాదని, అయితే అవి మామూలు కలలని డాయు చెప్పాడు. నీకు నువ్వు సహాయం చేసుకోవాలంటే నువ్వు ఎక్కడికి అయితే వెళ్ళి అక్కడ నీ దృష్టిని నిలుపుదామని అనుకుంటున్నావో ఆ స్థలానికి చెందిన ఒక నిర్దిష్టమైన వస్తువును నువ్వు ఎంచుకోవాలి. డాయు కొనసాగించాడు. ఆ కొండపైన ఇక్కడ ఉదాహరణకి, ఈ కొండపైన ఇక్కడ ఉదాహరణకి, దానికి నీ జ్ఞాపకంలో ఒక స్థలం ఏర్పడేదాకా నువ్వు గమనించటానికి ఇప్పుడు నీకు ఒక పొద కావాలి. కలను కంటున్నప్పుడు డ్రీమింగ్ పొదని గుర్తు చేసుకోవటం ద్వారా, లేదా నువ్వు కూర్చున్న రాయిని గుర్తు తెచ్చుకోవటం ద్వారా, లేదా ఇక్కడ ఉన్న ఏదో ఒకదాన్ని గుర్తు తెచ్చుకోవటం ద్వారా నువ్వు ఇక్కడికి తిరిగి రావచ్చు. దీనిలాగా శక్తికి సంబంధించిన స్థలాలపైన దృష్టి పెట్టినప్పుడు కలను కనటంలో ప్రయాణించటం సులభం. అయితే నువ్వు ఇక్కడికి రాకూడదు అనుకుంటే నువ్వు ఇంకొక స్థలాన్ని ఉపయోగించుకో. అక్కడ ఉన్న ఏదేని వస్తువుపైన నీ దృష్టిని నిలిపి ఆ తరువాత దాన్ని నీ కలను కనటంలో డ్రీమింగ్ కనుక్కో. నువ్వు గుర్తు తెచ్చుకునే ఆ నిర్దిష్టమైన వస్తువు నుండి నువ్వు తిరిగి నీ చేతుల దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత ఇంకొక వస్తువుకు, ఆ తర్వాత ఇంకొక దానికి, అట్లా. కానీ ఇప్పుడు మాత్రం నీ దృష్టిని ఆ కొండపైనున్న ప్రతి దానిపైన పెట్టు. ఎందుకు అంటే ఇది నీ జీవితంలో చాలా ముఖ్యమైన స్థలం. అతని యొక్క మాటల ప్రభావాన్ని అంచనా వేస్తున్నట్టుగా డాయ్ నా వైపు చూశాడు. నువ్వు ఎక్కడైతే మరణిస్తావో అది ఈ స్థలమే, మృదువైన స్వరంతో అతను అన్నాడు. నేను కూర్చున్న స్థితిని మారుస్తూ నేను ఇబ్బందిగా కదిలాను. అప్పుడు అతను నవ్వాడు. మళ్ళీ కొండపైకి నీతో పాటు నేను రావాలి అతను అన్నాడు. ఆ తరువాత కొండ శిఖరం నీకు ఒక నిర్దిష్ట సారాంశం మరియు నాణ్యత వెలువరించే వరకు, దాంతో నువ్వు తడిసి ముద్దై సంతృప్తి పడే వరకు నీ అంతట నువ్వే రావాలి. దాంతో నువ్వు నిండిపోయినప్పుడు నీకు ఆ సమయం తెలుస్తుంది. ఈ కొండ శిఖరం ఇప్పుడు ఉన్నట్టుగానే తరువాత ఇది నీ చివరి ఆటకి డ్యాన్స్ సంబంధించిన స్థలం అవుతుంది. నా చివరి ఆట డ్యాన్స్ అంటే మీరనే అర్థం ఏంటి డాన్యువాన్? నీ అంతిమ క్షణాలకు సంబంధించిన ప్రదేశం ఇది అతను అన్నాడు. నువ్వు ఎక్కడ ఉన్నావు అన్న విషయంలో సంబంధం లేకుండా నువ్వు ఇక్కడ మరణిస్తావు. ప్రతి యోధుడికి మరణించటానికి ఒక స్థలం ఉంటుంది. ఎక్కడైతే రహస్యాలు బహిర్గతం అవుతాయో, ఎక్కడైతే అతను అతని యొక్క వ్యక్తిగత శక్తిని నిల్వ ఉంచుతాడో ఆ స్థలం, ఎక్కడైతే శక్తివంతమైన సంఘటనలు వాటి యొక్క గుర్తులను వదిలి వెళ్తాయో, ఎక్కడైతే అద్భుతాలకి అతను సాక్ష్యంగా నిలుస్తాడో
ఆ ప్రదేశం ఏదైతే మరపురాని జ్ఞాపకాలతో తడిసి ముద్ద అయిపోతుందో అతని అభిరుచికి సంబంధించిన ఆ ప్రదేశం, అతను శక్తిని తట్టి ప్రతిసారి దాన్ని అక్కడ నిల్వ చెయ్యటానికి అతని అభిరుచికి సంబంధించిన స్థలానికి తిరిగి వెళ్ళే బాధ్యత ఒక యోధుడికి ఉంది. అయితే నడుచుకుంటూ అనే అర్థంలో లేదా కనుక్కోవటం, కలకనటం, నడుచుకుని వెళ్ళటం అర్థం లేదా కలకనటం, డ్రీమింగ్ అనే అర్థంలో ఏ రకంగా అయినా అతను వెళ్తాడు. అయితే చివరికి ఒకరోజు ఎప్పుడైతే భూమిపైన అతని సమయం ఆసన్నం అవుతుందో మరి అతని ఎడం భుజంపై అతని మరణానికి సంబంధించిన తట్టును అతను అనుభవిస్తాడో, అతని స్పిరిట్ ఏదైతే అతని అభిరుచికి సంబంధించిన స్థలానికి ఎగరటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందో అక్కడ ఒక యోధుడు అతని మరణానికి నాట్యం చేస్తాడు. ప్రతి యోధుడికి ఒక్కొక్క నిర్దిష్ట భంగిమ ఉంటుంది. ఏదైతే అతని జీవితాంతం అతను పెంపొందిస్తాడో శక్తికి సంబంధించిన ఒక నిర్దిష్ట భంగిమ, అది ఒక నాట్యం లాంటిది. అతని వ్యక్తిగత శక్తి యొక్క ప్రభావంతో అతను చేసే చలనం లేదా కదలిక. ఒక మరణించే యోధుడికి పరిమితమైన శక్తి ఉంటే అతని నాట్యం చిన్నగా ఉంటుంది. అతని శక్తి కనుక మహిమాన్వితంగా ఉంటే అతని నాట్యం వైభవోపేతంగా ఉంటుంది. కానీ అతని శక్తి అన్నది మహిమాన్వితంగా లేదా చిన్నగా ఉండటంతో సంబంధం లేకుండా భూమిపైన అతని చివరి క్షణాలకు సాక్షిగా ఉండటానికి మరణం ఆగాలి. అతని నాట్యాన్ని అతను ముగించే వరకు చివరిసారి అతని జీవితానికి సంబంధించిన అతను పడిన శ్రమను ఎవరైతే సమగ్రంగా జ్ఞప్తికి తెచ్చుకుంటారో ఆ యోధుడిని మరణం అధిగమించలేదు. డాన్ యువాన్ మాటలు నన్ను వణికించాయి. ఆ నిశ్శబ్దం, ఆ క్షితిజం, ఆ అత్యద్భుతమైన దృశ్యం అన్నీ కూడా చూడటానికి శక్తికి సంబంధించిన యోధుడి చివరి నాట్యం యొక్క ప్రతిరూపం కోసం ఆధారాల్లాగా అక్కడ అమర్చినట్టుంది. నేను యోధుడిని కాకపోయినప్పటికీ మీరు నాకు ఆ నాట్యం నేర్పగలరా? నేను అడిగాను. శక్తిని వేటాడే ఏ మనిషి అయినా కూడా ఆ నాట్యాన్ని నేర్చుకోవలసిందే, అతను అన్నాడు. అయినప్పటికీ ఇప్పుడు నేను నీకు నేర్పలేను. తొందరలో బహుశా నీకు అర్హమైన ప్రత్యర్థి ఎదురైనప్పుడు శక్తికి సంబంధించిన మొదటి కదలికను నేను నీకు చూపిస్తాను. నువ్వు జీవితంలో జీవిస్తూ ముందుకు వెళ్తున్న కొద్దీ మిగిలిన కదలికల్ని మొదటి దాంతో నీ అంతట నువ్వే జత చెయ్యాలి. ప్రతి కొత్తది శక్తికి సంబంధించిన పోరాటం సమయంలో సంపాదించాలి. కనుక వాస్తవంగా చెప్పాలంటే అతని వ్యక్తిగత శక్తితో అతను ఎదుగుతున్న కొద్దీ ఎదిగే ఒక నాట్యం, ఒక యోధుడికి సంబంధించిన స్వరూపం, భంగిమ అన్నది అతని జీవితానికి సంబంధించిన కథ. ఒక యోధుడి నాట్యాన్ని చూడటానికి నిజంగా మరణం ఆగుతుందా? ఒక యోధుడు అనేవాడు ఒక మనిషి మాత్రమే, ఒక అనుకోగల మనిషి. అతని మరణానికి సంబంధించిన ఉద్దేశ్యాలను అతను మార్చలేడు. కానీ ఏ లోపం లేనటువంటి అతని స్పిరిట్ ఏదైతే బ్రహ్మాండమైన కష్టాలు తరువాత పవర్ని నిల్వ ఉంచుతుందో, అది ఏ క్షణమైతే ఒకడు అతని పవర్ని గుర్తు తెచ్చుకోవటానికి చివరిసారి ఆనందించేట్టుగా చేస్తుందో ఆ ఒక్క క్షణం అతని మరణాన్ని ఖచ్చితంగా పట్టి ఉంచుతుంది. ఎవరికైతే ఏ లోపము లేనటువంటి స్పిరిట్ ఉంటుందో వారితో మరణానికి ఉండే ఆ సంజ్ఞ అది అని మనం చెప్పొచ్చు. ఎవరికైతే ఆ లోపము లేనటువంటి స్పిరిట్ ఉంటుందో, ఎవరికైతే ఏ లోపము లేనటువంటి స్పిరిట్ ఉంటుందో వారితో మరణానికి ఉండే ఏ సంజ్ఞ అది అని మనం చెప్పొచ్చు. నేను అధిక ఆతృతను అనుభవించాను. అయితే దాన్ని తగ్గించుకోవటానికి నేను మాట్లాడాను. డాయు ఏమన్నా మరణించిన యోధుడు తెలుసా? మరియు వారి చివరి నాట్యం ఏ దారిలో వారి మరణాన్ని ప్రభావితం చేసిందో అని డాయ్ని అడిగాను. మాట్లాడటం ఆపు, అసహనంగా అతను అన్నాడు. మరణించటం అన్నది సుప్రతిష్టమైన వ్యవహారం. అది ఎట్లాంటిది అంటే కాళ్ళని విదిల్చుకుంటూ తన్నుకుంటూ కదలకుండా ఉండిపోవటం కంటే ఎక్కువ. నేను కూడా నా మరణానికి నాట్యం చేస్తానా డాన్ యువాన్? ఖచ్చితంగా. నువ్వు యోధుడిలా జీవించినప్పటికీ
నువ్వు వ్యక్తిగత శక్తిని వేటాడుతున్నావు. ఈరోజు సూర్యుడు నీకు శకునాన్ని ఇచ్చాడు. నీ జీవితానికి సంబంధించిన పనిలో నీ అత్యుత్తమమైన ఉత్పత్తి అన్నది రోజు చివరిలో జరుగుతుంది. ఖచ్చితంగా తెల్లవారుజామున కాంతి యొక్క యవ్వన శోభను నువ్వు ఇష్టపడవు. సూర్యోదయంలో ప్రయాణించటం అన్నది నీకు సరిపడనిది. కానీ నీకు సంబంధించినది అస్తమించే సూర్యుడు. పాత పసుపుతనం మరియు కోమలత. నీకు వేడి ఇష్టం ఉండదు, నీకు ప్రకాశం ఇష్టం. అయితే అందువల్ల రోజులో చివర ఈ కొండ శిఖరం పైన ఇక్కడ నీ మరణానికి నువ్వు నాట్యం చేస్తావు. అయితే నీ చివరి నాట్యంలో ఏవైతే నువ్వు ఓడిపోయావో మరియు ఏవైతే నువ్వు గెలిచావో ఆ యుద్ధాలకు సంబంధించిన నీ ప్రయాసలు, పోరాటాల గురించి నువ్వు చెబుతావు. వ్యక్తిగత శక్తిని ఎదుర్కొన్న తరువాత నీ చికాకులు మరియు నీ ఆనందాల్ని నువ్వు చెబుతావు. నువ్వు నిల్వ ఉంచుకున్న అద్భుతాల గురించి మరియు రహస్యాల గురించి నీ నాట్యం చెబుతుంది. ఈరోజు చెప్పినట్టుగానే అస్తమిస్తున్న సూర్యుడు నిన్ను కాల్చకుండా నీపై వెలుగును ప్రసరిస్తాడు. గాలి మృదువుగా మరియు కోమలంగా ఉంటుంది మరియు నీ కొండ శిఖరం కంపిస్తుంది. నువ్వు నీ నాట్యం ముగింపుకు వచ్చేసరికి ఇంకా ఎప్పటికీ నీ కలను కనటంలోనూ, డ్రీమింగ్ లేదా మెలకువలోనూ మళ్ళీ నువ్వు ఎప్పటికీ చూడవు కనుక నువ్వు సూర్యుడి వైపు చూస్తావు. ఆ తర్వాత నీ మరణం దక్షిణం వైపు చూపిస్తుంది, విశాల ప్రాంతానికి.